హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఈరోజు ఏపీలో ఒక బంపర్ నోటిఫికేషన్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి. మరి ఇందులో జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేయడం అయితే జరిగింది. జనవరి 17వ తారీఖు నుంచి దరఖాస్తులు ప్రారంభం అంటూ మనకైతే అఫీషియల్గా ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా? మరి దీనికి సంబంధించి ఎవరు అర్హులు, ఓకే, ఏ విధంగా మనము అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలు కూడా మనము క్లియర్గా చూసేద్దాం. ముందుగా అందరూ కూడా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఎంతమంది లైక్ చేస్తారో చూద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్ నౌ. ఫ్రెండ్స్, ఏపీ పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మరి ప్రిలిమ్స్కి గాను టాప్ 10 మోడల్ పేపర్స్ అయితే మీకోసం అందుబాటులోకి ఉంచామండి. తెలుగు మీడియంలో ఉంటాయి. కంప్లీట్గా తెలుగు అకాడమీ బేస్ చేసుకొని న్యూ సిలబస్ ఆధారంగా అయితే రూపొందించి మీకైతే అందజేయడం జరుగుతుందండి. సో మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలంటే కంపల్సరిగా తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు చివరి నిమిషంలో పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయి. మనం ఎన్ని బుక్స్ చదివినా, ఎంత కోచింగ్ తీసుకున్నా కూడా మనం ప్రాక్టీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి మనకు ప్రాక్టీస్ పరంగా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. సో ఇది 150 రూపీస్ అండి. మన యాప్లో ఉంటాయి. ఆర్కే ట్యూటోరియల్ అని టైప్ చేయండి. మన ఛానల్ లోగోతోనే ఉంటుందండి. ప్లేస్టోర్లో చాలా యాప్స్ ఉన్నాయి, బట్ ఆర్కే ట్యూటోరియల్ అని మన ఛానల్ లోగోతో నా ఫోటోతో ఉంటుంది. అది మాత్రమే డౌన్లోడ్ చేయండి, లేదా డైరెక్ట్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ముందుగా శాంపుల్ పేపర్ చూడండి ఫ్రెండ్స్, మన యాప్లో అయినా కూడా చూసి మీకు నచ్చితేనే తీసుకోండి. కేవలం 150 రూపీస్కి అయితే వీటిని అందజేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వారైతే తప్పకుండా తీసుకోండి. ఓకేనా? చాలా బాగా మీకు యూస్ఫుల్గా ఇవి ఉంటాయి. లేదా యాప్లో కాకుండా డైరెక్ట్ కావాలంటే 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని నాకు పంపిస్తే మీకు తప్పకుండా పీడిఎఫ్ అయితే పంపడము జరుగుతుంది. అంతేకాకుండా మన యాప్లో కేవలం 500 రూపీస్కే స్టేట్లోనే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత ఆన్లైన్ క్లాసులు కూడా చెప్పించడం జరిగిందండి. మీకు నచ్చిన టైంలో వినొచ్చు. ఓకే, ముందు డెమో క్లాసెస్ వినండి. సో మీకు నచ్చితే తీసుకోండి. మెయిన్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుందండి, అంటే 6 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఆల్ ది బెస్ట్. సో ఫ్రెండ్స్, ఈరోజు సాక్షి దినపత్రికలో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సమగ్ర శిక్షలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు. సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో పొరుగు సేవలు అంటే అవుట్ సోర్సింగ్ పద్ధతిలో జూనియర్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆఫీస్ సబార్డినేటర్లుగా పనిచేయడానికి అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్ సురేష్ కుమార్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఈ నెల 31వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. అర్హతలు, ఇతర వివరాలు ఈ నెల 17వ తేదీ నుంచి సమగ్ర శిక్షా కార్యాలయ వెబ్సైట్లో ఉంటాయి. సో మరి csc.ap.gov.in అనే వెబ్సైటు అందులో మనకైతే ఉంటాయి, లేదా SSA.apt.online.in అనే వెబ్సైట్లు కూడా ఈ యొక్క వివరాలు, పూర్తి వివరాలు ఉంటాయంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే ఇవి కంప్లీట్గా అవుట్ సోర్సింగ్ విధానంలో తీసుకుంటామని చెప్పడం అయితే జరిగింది. మరి అవుట్ సోర్సింగ్ విధానంలో అయినప్పటికీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా, ఏమైనా ఇంటర్వ్యూ నిర్వహిస్తారా అనేది మనకు కంప్లీట్ నోటిఫికేషన్లో అయితే తెలియజేస్తారు. 17వ తారీఖు మనకు వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంటుంది. ప్రజెంట్ అయితే వెబ్సైట్లో ఏమీ కూడా లేదు, చెక్ చేశాను. మరి అర్హత చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్లకి ఖచ్చితంగా డిగ్రీ ఉండాలి. ఏదైనా డిగ్రీ కంపల్సరిగా ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఓకేనా? లేదా మీరు బీకామ్ కానీ బీఎస్సీ కానీ చేసిన తర్వాత పీజీడీసీఏ కోర్స్ చేసినా పర్వాలేదు. మీ యొక్క కోర్స్లో ఏదైనా డిగ్రీ సబ్జెక్ట్ ఉన్నా సరిపోతుంది, ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు కూడా ఖచ్చితంగా డిగ్రీ కంపల్సరీగా ఉండాలి. పీజీడీసీఏ సర్టిఫికేట్ లేదా కంప్యూటర్ పరిజ్ఞానము తప్పకుండా ఉండాలి. అలా అయితేనే ఎలిజిబుల్. మరి ఆఫీస్ సబార్డినేట్కి ఎవరు ఎలిజిబుల్ అంటే 10వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులంతా కూడా ఆఫీస్ సబార్డినేట్కి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో, ఓకే, రాష్ట్ర కార్యాలయంలోనే మనకు ఈ ఉద్యోగాలు అయితే ఉండబోతున్నాయి.
ఓకేనా, చాలా మంచి నోటిఫికేషన్ అండి ఇది. సో 17వ తారీఖు కంప్లీట్గా ఫుల్ నోటిఫికేషన్తో ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనే వివరాలు అయితే మీకు తెలియజేస్తాను. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్, బాయ్.